మోదీ దగ్గర నుంచి లైవ్ ఇస్తే దున్నేస్తున్నానంట. మరి దున్నేరా? మోదీని రోజు తిట్టినాడు, నేను ఒక్కడనే మిగిలేదు, ఇంకెవడున్నాడు తిట్టడానికి? మోదీని తిట్టడం అంటే ఏంటి? దేశం పాడైపో. మోదీ మంచోడే, నా శిష్యుడే, నా మిత్రుడే, నాకు దండాలు పెట్టినోడే, కానీ ఆర్ఎస్ఎస్ అజెండా చేస్తున్నాడు. ఏం చేస్తాం సార్? పవన్ కళ్యాణ్ కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ కనబడట్లేదా? సాక్షిలో ఒకసారి ఇంటర్వ్యూ అడగండి, ఇస్తాడేమో. ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా కనబడటం లేదు, దొరకడం లేదు. ఇద్దరికో డిబేట్ పెట్టండి తమ్ముడికి. ఒంట్లో పోవాలేదంటే పరిస్థితి కరెక్టేనే. అంతే మరి. ఇప్పుడు ఒంట్లో ఎలా బాగుంటుంది? నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేస్తున్నావు అని తెలుసు, అన్యాయం చేస్తున్నావు అని తెలుసు, నువ్వు సనాతన ధర్మం కాదు పవన్ కళ్యాణ్ అని నీకు తెలుసు, నువ్వు సెక్యులర్ నాకు తెలుసు, మా నాన్న ఇదే నువ్వు చెప్పుకున్నావు, మా అమ్మ ఇదే నువ్వు చెప్పుకున్నావు. మరి ఇప్పుడు నేను సనాతన ధర్మం అంటే భార్య పెట్టదా గట్టిగా? ఊరుకుంటుందా? పెట్టదా? ఆవిడ ఎవరనుకున్నాడు? రష్యన్, సోవియట్ యూనియన్ కొట్టిందంటే ఇలా అయిపోతాడు. వాటి వారికి నేను సనాతన ధర్మం అంటే ఊరుకుంటుందా? తప్పు. నీ భార్యను నువ్వు దూషించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు హిందూ, నువ్వు ఫాలోవర్ ఆఫ్ జీసస్ అన్నావు, అలా ఉండు. తక్షణమే నువ్వు రాజీనామా చెయ్యి, హీరో వైపు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం చేయడానికి బీజేపీ ప్లాన్ అని చంద్రబాబు